హాయ్ అండి. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. మండిపోతున్న ఎండల్లో ఎవరైనా కానీ ఎక్కువగా రసము, చారు, పప్పుచారు ఇలా లిక్విడ్గా ఉండే పులుసు ఐటమ్లు కానీ మజ్జిగతో చేసినవి కానీ చల్లగా ఉండేలాగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో అలాంటిదే మనం కూడా ఈరోజు ఒక రెసిపీ చూద్దాము. అది టొమాటో రసం అన్నమాట. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ ఒక 5 లేదా 6 టొమాటోస్ని బాగా ఉడికించేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ కుక్కర్లో పెట్టేశాను, ఒక విజిల్ వేయించాను. ఇలాగ మొత్తం మనకి స్కిన్ మొత్తం తీసేయాలి. ఇలా మొత్తం టొమాటోస్ అన్నిటికీ స్కిన్ తీసేసి మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో వేసుకున్నా పర్లేదు, ఇలాంటి మ్యాష్ చేసేదాంతో మెత్తగా మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు. సో మనకి ఒకవేళ మీ దగ్గర చింతపండు గుజ్జు కనుక లేకపోతే ఇప్పుడు మనం ఇలా మ్యాష్ చేసుకుంటున్నాం కదా, ఈ టొమాటోస్తో పాటే కొంచెం చింతపండును కూడా ఉడికించేసుకోవచ్చు అన్నమాట. దాంతోపాటే మనకి చింతపండును కూడా ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. సో ఇలా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రసం చేసుకోవడానికి ఇంకొక గిన్నె పెట్టుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పోపు వేసుకోవడానికి ఒక 1/2 స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఇంకొక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి, అలాగే ఇంకొక 1/2 స్పూన్ వరకు మెంతులు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి, మనకి బాగా చలవ చేస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు, చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయ, అలాగే మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్, అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత మనకి ఒక 5 టొమాటోలు వేసాం కాబట్టి నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసాను అన్నమాట. అలాగే కొంచెం కారము, పసుపు, ఉప్పు వేసుకోవాలి. లాస్ట్లో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తక్కువ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు గుజ్జు వేస్తున్నాను. టొమాటోస్ కొంచెం పుల్లగానే ఉన్నాయి, సో అందుకే నేను 1 స్పూన్ వరకు వేశాను. అలాగే ఇక్కడ ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే ఒక 5-6 మిరియాలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ వేసేసుకొని ఒకసారి దంచుకోవాలి మెత్తగా. మీరు మిరియాలు, వెల్లుల్లి వేడి చేస్తుంది అనుకుంటే ఇంకాస్త తగ్గించి వేసుకోవచ్చు, కానీ ఇది వేయడం వల్ల మన టొమాటో రసంకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా దంచేసి పెట్టుకున్న వాటిని మొత్తం రసంలో కలిపేసుకోవాలి. చివర్లో కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీకు కనుక ఈ రసం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం ఈ టొమాటో రసంని ఏదైనా వేపుడుతో కానీ ముద్దపప్పుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.